తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల స్కెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 11న పోలింగ్, 13న కౌంటింగ్ జరగనుంది. రేపటి నుంచి మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 30వ తేదీ వరకు గడువిచ్చారు. 31న నామినేషన్ల స్క్రూటినీ ఉంటుంది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. 8,203 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. 136 కౌంటింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఫిబ్రవరి 16న మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరగనుంది. ఇక అదే రోజు మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నిక ఉంటుందని చెప్పారు. నామినేషన్స్ మొదలవుతాయి. ఎలక్షన్ నోటీస్ ఆర్ఓలందరూ కూడా రేపు ఇష్యూ చేస్తారు. ఈ ఎలక్షన్ నోటీస్ను అనుసరించి నామినేషన్స్ యొక్క ప్రక్రియ 31వ తేదీ స్క్రూటినీ, దాని తర్వాత విత్డ్రావల్, తర్వాత పబ్లికేషన్ ఆఫ్ ది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 3వ తేదీ అవుతుంది. తదుపరి వాళ్ళు ప్రచారానికి వెళ్తారు. ప్రచారానికి వెళ్ళిన తర్వాత డేట్ ఆఫ్ పోలు 11వ తేదీ ఫిబ్రవరి. ఏదైనా రీపోల్ కనుక ఉన్నట్టయితే 12వ తేదీ నిర్వహిస్తాము. కౌంటింగ్ 13వ తేదీ 8 గంటల నుండి ఉంటుంది. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ కూడా కౌంటింగ్ ముగిసిన వెంటనే డిక్లేర్ చేయబడతాయి. నుండి నామినేషన్స్ మొదలవుతాయి. 14వ రోజున గెజెటెడ్ ఆఫీసర్ గారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు స్పెషల్ మీటింగ్ అనేది కన్వీన్ చేస్తారు. ఈ విధంగా ఫలానా చోట మీటింగ్ ఉంది అనే ఒక నోటీస్ అనేది ఇష్యూ చేస్తారు. చేసిన పిదప 16వ రోజున ఉదయం 11 గంటలకు ఎన్నిక కాబడిన వార్డు మెంబర్లందరికీ కూడా ఓత్ ఆఫ్ ఆఫీస్ అడ్మినిస్టర్ చేయబడుతుంది. మరి 16వ తేదీ 12:30కు 116 మున్సిపాలిటీస్లో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, అదేవిధంగా 7 మున్సిపల్ కార్పొరేషన్స్లో మేయరు మరియు డిప్యూటీ మేయరు ఎన్నుకోబడతారు. దీంతో ఈ యొక్క ఎలక్షన్ల ప్రక్రియ ముగుస్తుంది. విత్ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ టు ది చైర్పర్సన్ అండ్ వైస్ చైర్పర్సన్ ఆఫ్ ది 116 municipalities and mayor and deputy mayor of 7 municipal corporations, we come to elections will be held in one phase, only on one day, as I said, on the 11th of February. Single phase elections ఉంటాయండి. దీంట్లో పోలింగ్ స్టేషన్స్ 8,203. The number of polling stations is 8,203. Ballot boxes that will be used are 16,031. 16,031 బ్యాలెట్ బాక్సులు ఈ ఎలక్షన్లో ఉపయోగించడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్స్లో పెట్టడం జరుగుతుంది. ఈసారి ఓటింగ్ అనేది 13వ తేదీ ఉంటుంది కాబట్టి ఈ కౌంటింగ్ సెంటర్స్ సపరేట్గా కూడా మనం ఈసారి నోటిఫై చేయడం జరిగింది. ఇవి 136 కౌంటింగ్ సెంటర్స్లో మున్సిపల్ కార్పొరేషన్